నమస్తే అండి. నా పేరు పిల్లప్పారావు. నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు నుండి. ఈ 38వ వార్డులోనే ఎప్పుడు తెలుగుదేశమే గెలుస్తదని అనుకుంటారు. కానీ ఇక్కడ ఓటింగ్ అనేది ఎక్కువ అందరూ నిలబడడం వల్ల తెలుగుదేశం గెలుస్తుంది. అదే ఇక్కడ ఎప్పుడైనా సరే రెబల్స్ వైసీపీ అవని, కాంగ్రెస్ అవని ఎప్పుడైనా తెలుగుదేశం వాళ్ళు ఒకళ్ళే నిలబడతారు. కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు నిలబడతారు. వైసీపీ కాంగ్రెస్ మొన్న ఎంతమంది నిలబడి తెలుసా అండి? ముగ్గురు నిలబడ్డారు. ఒక తెలుగుదేశం ఒకళ్ళే నిలబడ్డారు. ముగ్గురు వైసీపీ కార్యకర్తల తాలూకా ఓట్లు వేస్తే వైసీపీ ఎప్పుడో గెలిచినట్టుగా. ఎప్పుడైనా సరే అదే పోటీ జరుగుతుంది. ఈ వార్డులో వాళ్ళు గెలుస్తున్నారంటే ఏం తెలుసండి? వైసీపీ మనుషులు ఎక్కువ మంది. కిందసారి ముగ్గురు వైసీపీ వాళ్ళు గెలిచారు, నిలబడ్డారు. మరి వైసీపీ ఓడిపోదా? అంతేగాని వైసీపీ ఓటింగ్ ఉంది, తెలుగుదేశం ఓటింగ్ ఉందని కాదు. వైసీపీకి ఎక్కువ ఓటింగ్. మొన్న ఎలక్షన్ లోని దక్షిణ నియోజకవర్గంలోని 5 కార్పొరేటర్లు వైసీపీ గెలిచారు, 4 టీడీపీ గెలిచారు. ఇండిపెండెంట్లు ముగ్గురు కూడాను అలా వైసీపీ వాళ్ళే ముగ్గురును. అంటే అప్పుడు ఎందుకు గెలిచినట్టుగా? వైసీపీ ఓటు ఎక్కువ ఉందా, తెలుగుదేశం ఓటు ఎక్కువ ఉందా? జనసేన ఓటు ఎక్కువ ఉంది. జనసేనకి ఏముంది, ఒక సీట్ గెలిచారు. మొత్తం 98 నియోజకవర్గాల్లో వార్డులోని ఒకే ఒక సీట్ గెలిచారు వాళ్ళు. అది కూడా దక్షిణ నియోజకవర్గంలోనే గెలిచారు, ఒక సీటు. వాళ్ళకి బలం ఉంది, వీళ్ళకి బలం ఉందని చెప్పుకోవడానికి. కానీ వైసీపీకి ఎప్పుడు బలం అనేది ఎక్కువే. కాకపోతే ఏంటంటే మా కార్యకర్తల్లోనే కొంతమంది తిరగబాటు చేయడం వల్లే ఇలా జరుగుతుంది. కానీ లేకపోతే వైసీపీ జెండా ఈసారి 3వ సారి మట్టుకి గణేష్ కుమారు మత్స్యకారుడు. ఇక్కడ మత్స్యకారుడు ఓట్లు 1,25,000 ఓట్లు ఉన్నాయి. 2 లక్షల ఓట్లలోని 60%, 60% ఓటింగ్ మత్స్యకారులు ఉన్నాయి. మత్స్యకారుడే గెలుస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక్కడ మళ్ళీ ఎవరో వచ్చి గెలాలంటే ఎట్టి పరిస్థితుల్లో కష్టం. ఇక్కడ ఏదో నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇంకెవరెవరో ఉన్నారు కదా. వాళ్ళందరిలో ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ నిలబడమాను మత్స్యకారులు సత్తా చూపిస్తారు. మత్స్యకారులు ఏంటంటే ఒకప్పుడు ఎవడో నిలబడితే వాడు గెలిచేయడం కాదు. గణేష్ కుమార్ గారు 3 సార్లు నిలబడ్డారు. ఫస్ట్ సారి ఏదో ఓడిపోయారు, 2 సార్లు గెలిచాడు. మళ్ళీ 3వ సారే కాదు, 4వ సారే కాదు. గణేష్ కుమార్ని కొట్టాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రమ్మాను, లేదా పవన్ కళ్యాణ్ రమ్మాను, లోకేష్ని రమ్మాను. ఇక్కడ మత్స్యకారులు కొట్టుకెళ్ళిపోమాను. మత్స్యకారుడు అంటే మత్స్యకారుడే. మత్స్యకారుడికి ఓటేస్తారు. మాకు ఇచ్చేది రాష్ట్రంలో 2 సీట్లు ఇచ్చారు. అక్కడేమో అప్పలరాజు, ఇక్కడ గణేష్ కుమార్. ఈ 2 సీట్లు కూడా మేము గెలిపోతే మత్స్యకారులు. మీకు ఆంధ్ర రాష్ట్రంలోని మేము మత్స్యకారులు ఎంతమంది ఉన్నాం తెలుసండి? ఒక 40 లక్షలు 50 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. మొత్తం ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో, ఏ నియోజకవర్గంలో చూసినా మత్స్యకారుడు ఉంటాడు. ఎక్కడ చూసినా. అలాగే దేశంలో కూడా మత్స్యకారులు ఎక్కువ. ఎక్కడ ఏ రాష్ట్రంలో, అలాగే ప్రపంచంలో కూడా మత్స్యకారులే ఉంటారు. ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా సరే మత్స్యకారుడు అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నారు మత్స్యకారులు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రతి జిల్లాలో మత్స్యకారుడు ఉన్నాడు. మత్స్యకారుడికి ఇచ్చే మాకు ఈ 2 సీట్లు కాదు, మా లెక్క ప్రకారంగా 15 సీట్లు మాకు ఇవ్వాలి మత్స్యకారులకి. కానీ ఏం చేస్తాం, మా మత్స్యకారుల్లోని పేదవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు బతికితారువే తప్ప మా దగ్గర డబ్బు లేదు, సంపాదన ఉండదు. అందువల్ల మత్స్యకారుడు రాజకీయంలో ఎదగలేకపోతున్నాడు. ఉన్న 2 కూడా మేము గెలిపించుకోకపోతే ఎందుకండి? వాళ్ళిద్దరే వస్తున్నారు. కిందసారి వాళ్ళిద్దరే వచ్చారు, ఈసారి వాళ్ళిద్దరే నిలబడుతున్నారు. వాళ్ళే గెలిపించుకోకపోతే ఇంకా మత్స్యకారులు ఎందుకండి? వేస్ట్ అయిపోవాలి. మత్స్యకారుడిగా పుట్టిన తర్వాత గణేష్ కుమారుడికి ఓటేయాలి. గణేష్ కుమార్ గారికి ఓటేసి గెలిపించి మన మత్స్యకారుల సత్తా చూపించాలండి. ఎవరో సీట్ ఇస్తే పార్టీలు కాదండి, ముందు వ్యక్తిని చూడాలి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏంటి? ఇప్పుడు 2 సంవత్సరాలు ఏంటి అతను ఎంత సేవ చేస్తానో తెలుసండి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంత చేస్తున్నాడో ఈ నియోజకవర్గానికి గణేష్ కుమార్ అంత చేస్తున్నాడు. ఇంకా గవర్నమెంట్ పథకాలు కాదు, ఆల్రెడీ తన ఓన్ పథకం ఇస్తున్నాడండి. ఇంటింటికి వెళ్ళి ఒక మనిషి బాగులేకపోతే 5,000 ఇస్తున్నాడు. ఒక ఎంతో చెయ్యవత, అలాగే వాళ్ళు ఏదో కాపాడడానికి ఏదో ఇస్తుంది. అలాంటి వ్యక్తి కావాలా? ఎక్కడి నుండో వచ్చి ఎక్కడే వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడ వైశాఖ వాళ్ళ తాతలు ముత్తాతలు ఇక్కడ పుట్టినోళ్ళు కాదు వాళ్ళు. మేము గణేష్ కుమార్ మేమంతా ఏడు తెలుసండి. మా తాతల ముత్తాతల దగ్గర నుండి మా 100 సంవత్సరాల చరిత్ర ఇల్లులు మావి. మా ఇల్లులు అలాగున్నాయి. ఎక్కడి నుండో వచ్చి ఇప్పుడేమో ఓటడిగి మత్స్యకారుడు కావాలి, ఇది కావాలి, అది కావాలని కలుపుకోవడం కాదు. ఒక మత్స్యకారుడిగా గణేష్ కుమార్ని గెలిపించడం. మేము వైసీపీ పార్టీలోని 10 మంది కూడా వైసీపీ పార్టీ మెజార్టీయే. 10 లెక్కేసుకుంటే 10 వస్తే చూసారు. అది అందులో
గణేష్ కుమార్ని ఏదోలా చేర్చాలని మా కోరిక. ఎంత జనాభా ఉండి కూడా మత్స్యకారుడికి ఓటేసి మత్స్యకారుని గెలిపించకపోతే మేము మత్స్యకారులుగా ఉండి ఎందుకండి మేము? మాకు ఎన్ని సీట్లు వచ్చాయి, ఈ ఒక్క సీట్ను కూడా గెలిపించకపోతే ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలోని ఎంతమంది ఉన్నాం. అలాగే విశాఖపట్నం మొత్తం టోటల్ విశాఖ జిల్లాలోనే 14 లక్షల మంది ఉన్నామండి మత్స్యకారులని, ఇంచుమించు ఇంకా ఎక్కువే ఉండొచ్చు నా సర్వేషన్ బట్టి ఈ జిల్లాలోని. అలాగే శ్రీకాకుళం జిల్లాలో అయితే మాకంటే ఎక్కువ ఉన్నారు. అలాగే విజయనగరం జిల్లా ఎంత జనం అండి, మాకు వచ్చే సీట్లు 2, ఆ 2 సీట్లు గెలిపించుకోవాలి. గెలిపించకపోతే ఎందుకు? ఇంత మంచి పని, ఇంత మంచి నాయకుడు, ఎంతో 10 మందికి ఉపయోగపడే నాయకుడు, అలాగే మత్స్యకారుడికి ఉపయోగపడుతూ 50 సంవత్సరాలు మత్స్యకారుడికి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారంటే ఎవరండి? మత్స్యకారుడు 50 సంవత్సరాలకే పెన్షన్, మిగతా వాళ్ళందరికీ 60 సంవత్సరాలు అయితే మత్స్యకారుడికి 50 సంవత్సరాల పెన్షన్ వస్తుందంటే మనం మత్స్యకారులు ఎవరు చేస్తారు? మనకు వైసీపీ పార్టీ బాగా చేస్తుంది కాబట్టి వైసీపీ పార్టీకి ఓటు వేయాలి ఎవరైనా సరే మత్స్యకారులు. అది ఆలోచించుకొని నాది ఈ పార్టీ, నీది ఈ పార్టీ, నాది ఆ పార్టీ అని కాదు. ముందు ఏం జరిగింది, మనకి ఎవరు ఏం చేశారు, మత్స్యకారుడికి ఏం చేశారు? బోట్లు ఫిషింగ్కి వెళ్తే సబ్సిడీ, ఆయిల్ సబ్సిడీ తెలుసండి, వెంటనే ఇస్తున్నారు. ఇంతకు ముందు సంవత్సరం తర్వాత వచ్చేది, వెంటనే ఆయిల్ కొట్టించుకుంటే 1000 లీటర్లు కొట్టించారు అనుకో, దాని తాలూకా డబ్బులు మినాయించి మిగతా డబ్బులు కడుతున్నారు. ఇంతకు ముందు అయితే మొత్తం డబ్బులు కట్టేసి ఎప్పుడో ఇచ్చేవారు. అలాంటిది కల్పించారండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకపోతే మన మత్స్యకారులు ఎందుకండి? మనకి ఎంతో చేశాడు. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నాడు, ఈ సబ్సిడీ ఇస్తున్నాడు. తర్వాత బోట్లు ఇలా కట్టిన వెంటనే ఎప్పుడో డబ్బులు ఇచ్చేవారు, 10,000 రూపాయలు వెంటనే కట్టిన వారం రోజుల్లోని. మొన్న బోట్లు కలిపాయండి, కోట్ల రూపాయలు. ఇంకా ఆ బోట్లు కనీసం ఇవే జరపలేదు, ఆర్పలేదు, డబ్బు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏది చేయాలన్నా సరే 10 మందికి అవకాశం ఇచ్చే పనులే చేస్తారు జగన్మోహన్ రెడ్డి. స్వార్థంగా చేయడు, ఎవరినే మాట్లాడు. చంద్రబాబు నాయుడు అయితే తోకలు కట్టేస్తాను, మీ మత్స్యకారులు ఏంటి, అదేటి ఇదేటి తోళ్లు తీస్తానని ఇవ్వడు. ఏం చేశాడు? ఇప్పుడు అలాగే ఉంటది. ఎప్పుడు ఏ మనిషి అయినా సరే 10 మందికి ఉపయోగపడే మాట మాట్లాడాలండి, అంతేగాని తొక్కలు తోళ్లు తీస్తానంటే కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి చూడండి, ఎవరు పెట్టనివ్వండి, ఒక సాంప్రదాయంగా మాట్లాడి అతని వెనకాతలు ఉన్న వాళ్ళు చెప్పాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఏమనరు. అది 10 మంది అతనికి ఏంటని తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారికి, అందరూ బాగుండాలి, నా పిల్లలు ఎంత చదువుతుండ్రో మిగతా పిల్లలు కూడా అలాగే చదువుకోవాలి అని టైపు. అంతేగాని చంద్రబాబులో నాడు కొడుకులు లండన్ లో చదివించి మిగతా వాళ్ళందరూ తెలియదే దుంపల బడిలో చదివించుకోవడం కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే అది. అలాగే 10 మంది బాగుపడాలి, ప్రతి వాడికి డబ్బు కావాలి, డబ్బు ఇవ్వాలి, అందరూ ఆకలితో సావకూడదు, అందరికీ డబ్బులు ఇవ్వాలి. ఇప్పటికి దేశంలోనే మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి లెక్కేస్తే 75 సంవత్సరాలు అయిపోతుంది. ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం అయినా ఒక మనిషికి డబ్బులు వేయడం, బ్యాంకులో డబ్బులు వేయడం ఎక్కడైనా చూసామా? ఎవ్వరు చూడలేదు ఇప్పుడు వరకును. అది జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క రేషన్ కార్డుకి ₹1,00,000 వస్తుంది, 2 పథకాలు అందుతున్నాయి. పెన్షన్ వస్తుందంటే 36,000, అలాగే అమ్మఒడి వస్తుంది ఒకళ్ళకైతే 18,750 కొంతమందికి వస్తుంది. అలాగే ఎంతమందికి అండి, ఎంత డబ్బు అండి, ప్రతి మనిషి ఈ డబ్బు అంతా ఇచ్చాడంటే ప్రజలకు ఇచ్చాడండి. డబ్బు దాచుకోలేదు జగన్మోహన్ రెడ్డి. 10 మంది కోసమే అతను వచ్చాడంటే 10 మందికి ఏదో కల్పించాలి, ఏదో చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి ఆశ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోసం ఇదో చెయ్యాలి, ఎవరినో కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలంటే అందరినీ కలుపుకున్నాడే అధికారం కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇస్తే నేను తీసుకుంటాను, నా కోసం ఒక్కడే 10 మందిని లాన్ని కలుపుకొని ఈయన కలుపుకొని చేయలేదు. ఇప్పటికి 3 ఎలక్షన్లు అండి అవుతున్నాయి. ఏ రోజు ఒకరితో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒకటే. భారతదేశంలో ఎన్నో పార్టీలు పుట్టాయి, కాంగ్రెసే కాదు, బీజేపీ కాదు, సెంట్రల్ పార్టీ కాదు, స్టేట్ పార్టీలే కాదు, ఏ పార్టీ అయినా సరే ప్రతిసారి ఏదో ఒక ఎలక్షన్ లో పొత్తులు పెట్టుకోవడమే. 3 సార్లు ఎలక్షన్, ఇది 3వ సారి అవుతుంది 2024కి. ఒక్కరితో పొత్తు పెట్టుకోకుండా ఎలక్షన్ లో పోటీ చేశారు. అది ఒక్క వైఎస్ఆర్ పార్టీ ఒకటే, ఇంతవరకు ఏ పార్టీ లేదు చరిత్రలోని. అలాంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అలాంటి పార్టీలో మేము ఉన్నందుకు గర్వపడుతున్నాం. అది మాది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము నడుస్తున్నామంటే మా అభిమానం. మాకు మంచి చేస్తున్న 10 మందికి మంచి చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అభిమానం.